श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा साईं
बाबा साई 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీస్, మరాఠా, వయస్సు 42 సంవత్సరాలు, తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్లో సావంత్ వాడిలో సాయిలీలా మాసిక్ పత్రిక చదవడం ద్వారా నేను శ్రీ సాయిబాబాను గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లిపడింది. అది ఎంతో అశుభ సూచకం.
అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాళ్వన్ తాలూకా పిందూరులో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీస్ స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకంత ఆసక్తి ఉండేది కాదు. నేనెప్పుడూ బాబా గురించి ఆలోచిస్తూ వారే కాపాడతారని నమ్మి బాబాను ప్రార్థిస్తుండేవాడిని. నా స్నేహితుడు పి. దేవ్ నుండి బాబా ఫోటోను తెచ్చుకుని పూజించేవాడిని. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షల్లో నేను ఉత్తీర్ణుడిని కాలేకపోయాను. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడి వెళ్లి బాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనేవాడిని. 1926 విజయదశమికి షిరిడి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్టు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పరేల్ అను ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు, అంటే అతను మా విభాగానికి చెందినవాడు కాదు, ఒక ఐరోపా పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. అతను నన్ను చూసి నీ ఆరోగ్యం సరిగా లేనట్లుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌఖిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జీ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలు అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఆ ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోట అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లలో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపివేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా అనారోగ్యం అలాగే ఉండడంతో నేను పోలీస్ హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్టుగా నిర్ధారించారు. ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తర్వాత ఒక రాత్రి నా కలలో నల్లని దుస్తులు ధరించి తలకు నల్ల గుడ్డ కట్టుకున్న బలిష్ఠుడైన ఒక వ్యక్తి నన్ను ఈడ్చుకుని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్లని వ్యక్తితో పోట్లాడి నన్ను అతని బారి నుండి విడిపించాడు. నేను బాబా దత్ మహారాజ్ అంటూ అరిచాను. వెంటనే నేను పూజించే బాబా ఫోటో నుండి బాబా బయటకు వచ్చి నాకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికే ఆ తెల్లని వ్యక్తి, నల్లని వ్యక్తి మాయమయ్యారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు, సాంబ్రాణి కడ్డీల సువాసన వచ్చింది. తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న మా అమ్మకు కలలో ఎవరో కనిపించి, భయపడకు, నేను నీ కొడుకును సెలవుపై క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కల వచ్చిన వారం రోజులకు నాకు 3 నెలల సెలవు దొరకడంతో నేను ఇంటికి వెళ్ళాను. జూలై 1929లో ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తూ నన్ను పరీక్ష నుండి మినహాయించి పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. నా స్నేహితుడైన అబ్బా సావంత్ బొంబాయిలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ మా ఇంటి సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. అతను తన అనుభవాన్ని నాకు ఇలా చెప్పాడు. అతను కొత్త చీర కొని తన భార్యకి ఇచ్చాడు. ఆమెకు బాబాపై నమ్మకం లేదు. అందువల్ల ఆమె, నీవు ఈ చీరను బాబా ఇచ్చిన బహుమతిగా చెప్తున్నావు, కానీ నీవు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా ఈ చీరను కొన్నది అని భర్తతో పలికి ఆ రాత్రి చీరను టేబుల్పై పెట్టింది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి టేబుల్పై ఉన్న చీర మధ్యలో నిప్పు కండిక పెట్టినట్లుగా పై మడత నుండి కింది మడత వరకు కాలిపోవడంతో పనికి రాకుండా పోయింది. ఇది చూచి ఆమె, బాబా రేపు మరో కొత్త చీర ఇస్తారేమో చూద్దాం అన్నది. మరుసటి రోజు అనుకున్న రీతిలో అబ్బా సావంత్కు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మరో కొత్త చీర కొని తన భార్యకిచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. డిసెంబర్ 2వ తేదీ 1936 సాకోరి. శ్రీమతి కాశీబాయి హంసరాజు, కీర్తిశేషులు హంసరాజ్ భార్య. వయసు సుమారు 45 సంవత్సరాలు. వణి సాకోరి. 20 సంవత్సరాల క్రితం అంటే మార్గశిర 1916 ప్రాంతంలో నేను నా భర్త షిరిడి వెళ్ళాము.
అప్పటికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణాయి మరణించింది. మేము షిరిడీలో 6 నెలలు ఉన్నాము. నాసిక్ చెందిన నరసింహ మహారాజు నా భర్త దేహాన్ని దుష్టశక్తి ఒకటి ఆవహించిందని, అది మాకు సంతానం కలగకుండా చేస్తుందని చెప్పారు. మమ్మల్ని సిద్ధపురుషుడైన శ్రీ సాయిబాబాను దర్శించమని, వారు ఆ దుష్టశక్తిని రెండు రెండు చెంపదెబ్బలతో తరిమివేస్తారని కూడా చెప్పారు. అందువల్ల మేము షిరిడీ వెళ్ళాము. బాబా నా భర్త చెంపను 2 మార్లు చెళ్ళుమనిపించి దుష్టశక్తి పో అన్నారు. అప్పటి నుండి మేము షిరిడీలోనే నివసించసాగాము. షిరిడీ రాక మునుపు నా భర్త రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బస వ్యాధితో బాధపడేవారు. బాబాను దర్శించిన తర్వాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగలు మాత్రం ఉండేది. రాత్రులు ఇబ్బంది పెట్టేది కాదు. 6 నెలలు గడిచిన తర్వాత పగలు కూడా రావటం మాని పూర్తిగా నివారణమైంది. మేము అక్కడ ఉన్న రోజుల్లో బాబా రాత్రుళ్ళు దగ్గుతూ ఉండేవారు. నా భర్త ఉబ్బస వ్యాధిని నివారించే క్రమంలో బాబా చేసిన ఒక చమత్కారాన్ని గురించి తప్పక చెప్పాలి. మేము షిరిడీలో ఉన్నప్పుడు బాబా నా భర్తని పుల్లని ఘాటైన పదార్థాలు తినవద్దని, ముఖ్యంగా పెరుగు తినటం మానేవేయమన్నారు. కానీ నా భర్తకు పెరుగంటే ప్రాణం. చావనైనా చస్తాను కానీ పెరుగు తినకుండా ఉండలేను అనేవాడు. షిరిడీ వంటి గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు అంత సులభంగా లభించేది కాదు. అందువల్ల రాత్రి పాలు కాచి చల్లారబెట్టి తోడు వేసి ఆ పాత్రను ఉట్టిపై పెట్టేదానిని. ప్రతిదినము మధ్యాహ్నం ఆరతికి హాజరైన తర్వాత ఇంటికి వచ్చి భోజనాన్ని కూర్చునేవాళ్ళం. కానీ ఉట్టి మీద గిన్నెలో పెరుగు ఉండేది కాదు. రోజు ఒక పిల్లి ఇంట్లో దూరి ఎత్తుగానున్న ఆ ఉట్టి మీదకి ఎగిరి పెరుగు తినేసేది. ఇలా దాదాపు 2 నెలల పాటు జరిగింది. నా భర్త ఒకరోజు మధ్యాహ్నం హార్ట్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పిల్లి కోసం కాపు కాశాడు. అది రోజు వచ్చినట్లే ఆ రోజు కూడా వచ్చి ఉట్టి మీదకి ఎగిరి పెరుగులో మూతి పెట్టింది. నా భర్త దాన్ని కర్రతో గట్టిగా కొట్టి తరిమివేశాడు. పెరుగు తినకుండా పిల్లిని తరిమివేయగలిగాడు. కానీ పిల్లి మూతి పెట్టినందున ఆ పెరుగు పనికి రాకుండా పోయింది. ఆ రోజు మధ్యాహ్నం భక్తులందరూ మసీద్ చేరి బాబా వద్ద ఊదీ ప్రసాదం తీసుకున్నారు. మేము కూడా మసీద్కు వెళ్ళాము. జోగు, కాకా దీక్షితు, శ్యామ, బూటి మొదలైన భక్తులు అక్కడున్నారు. బాబా నా భర్తను ఉద్దేశించి భక్తులతో, ఒక మూర్ఖుడు ఉపాట్నియా అంటే పుల్లని ఘాటైన పదార్థాలు తిని చావాలనుకుంటున్నాడు. కానీ నేను వాడిని అలా చేయనివ్వను. ఈరోజు పిల్లి రూపంలో అతనింటికి వెళ్ళాను. అతను నా వీపు మీద ఎలా కొట్టాడో చూడండి అంటూ తమ కప్ని ఎత్తి వీపును చూపించారు. వారి వీపుపై బెత్తంతో కొట్టిన విధంగా వాత తేలి ఉంది. ఎంత ఆశ్చర్యం! నా భర్త అప్పటి నుండి పుల్లని పదార్థాలు పెరుగు తినటం మానివేశాడు. ఇది తనకున్న ఉబ్బస వ్యాధి త్వరగా తగ్గటానికి దోహదపడింది. షిరిడీ వచ్చిన కొత్తల్లో నేను రోజు నా భర్తకు ఉపవాసానికి మందు ఇచ్చేదానిని. ఇది చూసి బాబా తమకు ఉబ్బస వ్యాధి ఉందని, నేను నా భర్తకు మందిస్తున్నట్లుగానే బాబాకు కూడా వేల మంది స్త్రీలు మందు ఇవ్వగలరని అన్నారు. కానీ ప్రయోజనమేముంది? అల్లా మాలిక్ హై, భగవంతుడే యజమాని అన్నారు. అప్పటి నుండి నేను నా భర్తకు మందులు ఇవ్వటం మానివేశాను. ఏ మందులు లేకుండానే నా భర్త ఉబ్బస వ్యాధిని బాబా నయం చేశారు. 1 సంవత్సరం పాటు ఆ వ్యాధి రాలేదు. కానీ 1918, 19లో ఉపవాసం తిరగబెట్టింది. అప్పుడు సియానాలో ఉన్న ఉపాసిని బాబా నా భర్త వ్యాధిని నయం చేశారు. బాబా ఎన్నో విషయాలు చెప్తుండేవారు. వాటిలో కొన్ని నాకు గుర్తున్నాయి. అప్పటిదాకా షిరిడీలోనే ఉన్న బాబా హఠాత్తుగా ఇలా అనేవారు: నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను. తిరిగి ఇక్కడ స్నానం చేయటం ఎందుకు? నేనిప్పుడే కొల్హాపూర్ వెళ్ళి వచ్చాను. నేనిప్పుడే ఔదంబరవాడి వెళ్ళి వచ్చాను. బాపూసాహెబ్ కోరికపై బాబా అక్కల్కోట్ మహారాజుగా అతనికి దర్శనమిచ్చారట. ఈ విషయం నాకు జోగు స్వయంగా చెప్పాడు. సెప్టెంబర్ 26వ తేదీ 1936 విల్లేపార్లే. దినకర్రావు జైకరు, తండ్రి శ్యామారావు జైకరు, వయస్సు 28 సంవత్సరాలు, విల్లేపార్లే. నేను కొంతకాలం సాయిబాబా వద్ద ఉన్నాను. నేను ఒకసారి మసీదులో సాయిబాబా సన్నిధిలో ఉండగా పెద్ద తుఫాన్ వచ్చింది. పెనుగాలులు వీస్తూ కుండపోతుగా వర్షం కురవసాగింది. కొన్ని నిమిషాల తర్వాత బాబా మసీదు అంచు నిలబడి, కొంచెం ఆగు జరా టాంబా అని తుఫానును ఉద్దేశించి అన్నారు.
వెంటనే తుఫాన్ తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ డిసెంబర్ 2వ తేదీ 1936 షిరిడి. శ్రీమతి బిక్కుబాయ్ శ్రీ బయ్యాజీ పాటిల్ పోతే భార్య. వయసు సుమారు 42 సంవత్సరములు. మరాఠీ. షిరిడి. నా పుట్టినిల్లు అహ్మద్ నగర్లో ఉంది. అక్కడ బాబాసాహెబ్ గణేష్ అను లీడర్ లీడర్ ఉండేవాడు. అతను రాధాకృష్ణ ఆయి తాతగారు. అతని ఇంట్లోనే ఆయి ఉండేది. ఆయి నా స్నేహితురాలు. ఆయి దగ్గర సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ఆ ఫోటోకు భక్తితో ఆరతిస్తూ పూజించేది. ఆమె ద్వారానే నేను సాయిబాబాను గురించి విన్నాను. తాను బాబా వద్దకు వెళ్ళాలనుకుంటున్నట్లు ఆయి నాతో చెప్పింది. నాకు చిన్న వయసులోనే సంగమనేరులో నున్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ పెండ్లైన కొంతకాలానికి నా భర్త మరణించాడు. నా స్నేహితురాలు రాధాకృష్ణ ఆయి బాబా సేవ చేసుకుంటూ షిరిడిలో ఉండడంతో నేను నా 14వ ఏట 1908 సంగమనేర్ నుండి ఇక్కడికి షిరిడి వచ్చాను. వంజర్గాంకు చెందిన గంగాగిర్ మహారాజ్ వాడకు సమీపంలోనున్న చింత చెట్ల క్రింద పెద్ద ఎత్తున నామ సప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజు ఎంతోమంది యాత్రికులు హాజరయ్యేవారు. ఈ యాత్రికులలో సంగమనేరుకు చెందిన భక్త బృందం ఒకటి ఉంది. వారు తిరిగి వచ్చేటప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణ ఆయి పంపిన బాబా ఫోటో, బర్ఫీ, ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆమె నన్ను షిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు నా ఆస్తిని, బంగారు నగలను వదిలేసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నన్ను ఆయితో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. నా భర్త యుద్ధంలో మరణించినందువల్ల నాకు నెలకు 6 రూపాయలు వంతున పింఛన్ వస్తుంది. 1916 సంవత్సరం ఆఖరులో, అంటే ఆయి చనిపోయిన 2 నెలల తరువాత నేను పింఛన్ తెచ్చుకోవడానికి అహ్మద్ నగర్ వెళ్ళాను. పింఛన్ తీసుకుని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, పేడలు, పుచ్చకాయ కొని కోపర్గాంలోని గోదావరి తీరానికి చేరాను. నా స్నేహితురాలు ఆయిని అక్కడే దహనం చేసిన విషయం గుర్తుకొచ్చి నా మనసు వికలమైంది. తరువాత షిరిడీ చేరి మసీదుకెళ్ళాను. పూలమాలను బాబా మెడలో వేయటానికి ముందుకు వెళ్ళగా అశాంత చిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకక్కరలేదు. అలా లా హరే మాల నకో అంటూ బాబా దానిని నిరాకరించారు. నేను ఎంతో కష్టపడి అహ్మద్ నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దానిని స్వీకరించమని దీక్షిత్ కూడా బాబాను ప్రార్థించాడు. అప్పుడు నేను ముందుకెళ్ళి పూలమాలను బాబా మెడలో వేయడానికి చేతులు 2 పైకెత్తాను. చిత్రంగా పూలమాల 3 ముక్కలయ్యింది. ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయి 3వ ముక్క క్రింద పడిపోయింది. అదెలా తెగిందో నాకు అర్థం కాలేదు. తిరిగి బాబా నాకు అక్కరలేదు అన్నారు. తర్వాత నేను తెచ్చిన పేడలు, పుచ్చకాయ ముక్కలు వారి ముందుంచాను. బాబా వాటిని తీసుకుని భక్తులందరికీ పంచారు. నేను ఒక పుచ్చకాయ ముక్క తీసుకుని దాని చెక్కు తీసి వారికిచ్చి తినమని ప్రార్థించాను. దీక్షిత్ కూడా తినమని ప్రార్థించాడు. బాబా, ఈమె గోదావరి ఒడ్డున కూర్చుని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయ వేదనతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను అన్నారు. నేను గోదావరి తీరంలో ఏడుస్తూ తమ భక్తురాలని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేకపోయారని బాబాను నిందించిన విషయం వాస్తవమే. బాబాకు నా హృదయ వేదన తెలిసినంత వల్లనే నేను తెచ్చిన వాటిని స్వీకరించలేదు. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో నాకు ఒక గిన్నె నిండా ఆహారం ఇచ్చేవారు. నేను ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళేదాన్ని. బాబా మహాసమాధి చెందిన రోజు నేను దిక్కులేని దానిని అయ్యానన్న బాధతో హృదయ విదారకంగా విలపించాను. బాబా, మిమ్మల్ని ఇక చూడలేను కదా అని దుఃఖిస్తూ బయటకు వచ్చాను. అప్పుడు రాత్రి 10 గంటలయ్యి ఉంటుంది. ఇంటి వాకిలి వద్ద ఒక పాము కనిపించింది. బాబానే పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, బాబా, మిమ్మల్ని ఈ సర్పరూపంలో గుర్తించలేను. నాకు తెలిసింది మీ సాయిబాబా రూపం మాత్రమే అన్నాను. పాము అదృశ్యమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. డిసెంబర్ 3వ తేదీ 1936 షిరిడి. ఒక గుమస్తా, వయసు 44 సంవత్సరాలు, పార్సీ, బొంబాయి ఆఫీసు. 1913లో ప్రథమంగా నేను షిరిడీలోని శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళాను. దానికి కారణం నా స్నేహితులు కొందరు షిరిడీలోనున్న సాయిబాబా ఒక్కరే నా సోదరుని పిచ్చిని నయం చేయగలరని చెప్పారు. ఎంతోమంది వైద్యులచే చికిత్స చేయించినా నయం కాకపోవడంతో స్నేహితుల సలహా మేరకు నేను నా సోదరుణ్ణి తీసుకొని షిరిడీ వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులున్న తర్వాత అతని ఆరోగ్యం కొంచెం మెరుగైనట్లు అనిపించింది. మమ్మల్ని వెళ్ళి అనడంతో బొంబాయి తిరిగి వచ్చాము. కానీ తిరిగి వచ్చిన తర్వాత అంతకు ముందు కన్నా పిచ్చి అధికమయ్యింది. తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో ఇబ్బందిని కలుగజేశాడు. నేను అతని పరిస్థితి వివరిస్తూ బాబాకు జాబు రాశాను. బాబా అతన్ని తీసుకుని తిరిగి షిరిడీ రమ్మని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అతనిని తీసుకుని షిరిడీ వెళ్ళాను. అక్కడ అమీదాస్ మెహతా సంరక్షణలో నా సోదరుణ్ణి ఉంచి అతని ఖర్చులకు ప్రతి నెల 30 రూపాయలు పంపుతూ ఉండేవాడిని. అక్కడ నా సోదరుడు ప్రతిదినం హారతికి హాజరవుతూ బాబా ఊది తీర్థము సేవిస్తూ కొన్ని నెలలు గడిపిన తర్వాత బాబా కృప వలన అతని పిచ్చి పూర్తిగా నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. ఎన్ని రకాల మందులు ఎన్ని రోజులు వాడినా తగ్గని జబ్బు కేవలం బాబా కృపతో నయం కావడం అనేది ఒక అద్భుతం. అప్పటి నుండి మాకు బాబాపై ప్రగాఢ నమ్మకం, భక్తి ఏర్పడ్డాయి. నేను నా గదిలో వారి ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉండేవాడిని. నేను యువకుడినైనందువల్ల ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి మాత్రమే అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. నేను మొదట బాస్రాలోను, తర్వాత 1917 నుండి 1918 వరకు సూరజ్లోనూ ఉండి విలాసవంతమైన జీవనం గడుపుతూ జీవితం పట్ల సరియైన దృక్పథం లేక నిర్లక్ష్యంగా ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందిన తర్వాతే ఉన్నత ఆధ్యాత్మిక జీవితం వైపు నా దృష్టి మరలింది. నేనెప్పుడు వారిని ఆధ్యాత్మిక ప్రగతి గురించి ప్రార్థించలేదు. మొదట నా సోదరుని అనారోగ్యం, తర్వాత నా 2 చెల్లెళ్ళ వివాహం మొదలైన సమస్యలు నా మనసును తొలిచేవి. వీటి పరిష్కారం కొరకు నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని పూర్తిగా విశ్వసించాను. వారి కృప వలన నా చెల్లెళ్లకు వివాహాలు జరిగాయి. బాబా నా కోరికలన్నీ తీర్చారు. నాకు 1920లో బాబా కృప వలన వివాహం అయ్యింది. అప్పుడు నాకు 100 రూపాయల జీతం మాత్రమే వచ్చేది. అది నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు. అయినప్పటికీ నాకు బాబా ఆశీస్సుల వలనే వివాహమై నాకు ఒక కుమారుడు, కుమార్తె కలిగారు. నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేది. నేను ఆమె ఆరోగ్యం కొరకు బాబాను ప్రార్థించేవాడిని. ఈ మధ్య ఒక నెల రోజుల ముందు నా భార్య పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నా భార్య చనిపోతే ఆ విఘాతాన్ని తట్టుకోలేక 70 సంవత్సరాల వృద్ధురాలైన మా అమ్మ కూడా మరణిస్తుందేమోనని భయపడ్డాను. అందువల్ల నా భార్యను బ్రతికించమని బాబాను తీవ్రంగా ప్రార్థించాను. బాబా సంకల్పానుసారం నా భార్య కోలుకునింది. కానీ వృద్ధాప్యం తప్ప ఏ అనారోగ్యం లేని మా అమ్మ అకస్మాత్తుగా డబుల్ న్యూమోనియాతో చనిపోయింది. నా తండ్రి చాలా సంవత్సరాల ముందే, అంటే 1904లో మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయసప్పుడు బాబా తరచూ కలలో కనిపించేవారు. నేనెప్పుడు వారి పటం చూస్తూ నమస్కారం చేసుకునేవాడిని. బాబా నా కలలో కనిపించారంటే అది నన్ను పట్టి పీడిస్తున్న ఏదో కీడును తొలగించడానికే లేక నాకు రాబోయే ప్రమాదాన్ని నివారించడానికో సూచన అని నా అభిప్రాయం. బాబాతో నా అనుభవం సంతోషదాయకమైనది. ఎప్పుడు నేను వారి సన్నిధికి వెళ్ళినా ఏ చీకు చింత లేకుండా అన్ని సమస్యలు మరచి ఆనంద పారవస్యంలో తేలిపోయేవాడిని. అది ఎంతో అద్భుతం. ఇప్పటికీ వారు కలలో కనిపించినప్పుడు అదే విధమైన అనుభూతిని పొందుతాను. బాబా దయామయులు, సర్వజ్ఞులు. ఇది దక్షిణ విషయంలో కూడా నాకు అవగతమయ్యింది. నేను చాలా పేదవాడిని.
1913లో నేను వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నా నెల జీతం 60 రూపాయలు. బాబా నన్ను దక్షిణ అడిగేవారు. ఒక్కొక్కసారి మొత్తం నా జేబులో ఉన్నదంతా కూడా తీసుకునేసేవారు. ఒకసారి నా దగ్గర 8 రూపాయలున్నాయి. వారు ఈ మొత్తాన్ని దక్షిణగా స్వీకరించారు. నా దగ్గరున్న పైకాన్నంతా చివరి పైసా వరకు వారికి సమర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని వారికి చెప్పాను. ఆపై వారు దక్షిణ అడగలేదు. నా దగ్గర ఉన్నదంతా వారికి సమర్పించినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వారు మనకి ఇవ్వడం ద్వారా అనుగ్రహించడమే కాదు, మన దగ్గర నుండి తీసుకోవడం ద్వారా కూడా మనలను అనుగ్రహించేవారు. నేను బాబా వద్దకు కొన్నిసార్లు మాత్రమే వెళ్ళి కొద్ది సమయం మాత్రమే గడిపినందున నాకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు. నేను ఈనాటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు, గాథలు మొదలైనవి చదవలేదు. పార్సీ పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేసిన పండితుణ్ణి బాబా ఎలా ప్రభావితం చేస్తారో నేను చెప్పలేను. మనం భగవంతుని గురించి తెలుసుకొని వారితో ఏకమవ్వాలి. ముందుగా మనకు సరైన ఆలోచన విధానం ఉంటే అది సత్ప్రవర్తనను అలవరచి చివరకు భగవంతుణ్ణి చేరేందుకు దోహదం చేస్తుంది. జోరెస్టర్ ప్రబోధించిన మతాన్నే పార్సీలు అనుసరించేవారు. పార్సీలు సూర్యుడు, సముద్రము, అగ్నిని దైవ స్వరూపులుగా భావించి వాటిలో దేని ముందైనా నిలబడి ప్రార్థిస్తారు. నాకు జోరెస్టర్ పట్ల ఉన్న భక్తిభావం బాబాను కొలిచేందుకు అడ్డంకి కాలేదు. అప్పటికే పాదుకొని ఉన్న ఒక సాంప్రదాయంలో పురోహిత వర్గం యొక్క అలక్ష్యం వల్ల చేరిన ప్రక్షిప్తాలను జోరెస్టర్ తొలగించి సంస్కరించాడు. మనం బాబాను ప్రార్థించి వివిధ ప్రాపంచిక కోరికలు తీర్చుకుంటాము. ఈ విధంగా చేయడం సరియైనది కాదని పార్సీ మతంలో కానీ మరే ఇతర మత గ్రంథాలలో కానీ చెప్పబడిందేమో నాకు తెలియదు. సెప్టెంబర్ 6వ తేదీ 1936. సోమనాథ్ శంకర్ దేశపాండే, పోలీస్ ఇన్స్పెక్టర్. తండ్రి శంకర్ ఉరఫ్ నానాసాహెబ్ నిమోన్కర్. వయసు 51 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. నంబర్ 376, శనివారపేట, పూనా. నేను నానాసాహెబ్ నిమోన్కర్ కుమారుణ్ణి. మా స్వస్థలమైన నిమోన్ షిరిడీకి 20 మైళ్ళ దూరంలో ఉంది. నిమోన్ నుండి కోపర్గాం వెళ్ళాలన్నా, కోపర్గాం నుండి నిమోన్ వెళ్ళాలన్నా షిరిడీ మీదుగానే వెళ్ళాలి. నిమోన్లో మాకు చాలా భూములున్నాయి. షిరిడీలో మా బంధువులు ఉన్నారు. శ్యామ తండ్రి బలవంతరావు దేశపాండే నాకు తాతయ్య అవుతాడు. ఆయనకు మా నాన్నంటే అమిత ప్రేమ. బాబాను చూడాలని బలవంతరావు ఎప్పుడు మసీదుకి వెళ్ళినా దూరం నుంచే బాబా అతనిపై ఇటుకరాయి విసిరేవారు, లేదా విసురుతానని బెదిరించి తరిమి వేసేవారు. అలా బాబా జనులెవ్వరినీ తమ మసీదులోనికి రానిచ్చేవారు కాదు. ఓసారి బలవంతరావు సాయిబాబాను అందరూ పిచ్చి ఫకీరంటారు, నాకు అదే సందేహంగా ఉంది, నువ్వు నాతో వచ్చి వారిని చూసి నీ అభిప్రాయం చెప్పు అని మా నాన్నను బాబా వద్దకు తీసుకెళ్ళాడు. మా నాన్న మసీదుకి వెళ్ళినప్పుడు మాత్రం బాబా రాళ్ళు రుబ్బలేదు. దాంతో వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి దర్శించుకోగలిగారు. బాబాను చూడడంతోనే మా నాన్న హృదయం ఆయన పట్ల ఆకర్షితమయ్యింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మా నాన్న బలవంతరావుతో బాబా పిచ్చివాడు కాడని, గొప్ప మహనీయులని చెప్పాడు. ఇంతకు మునుపు బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు తమపై రాళ్ళు రువ్వేవారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రువ్వలేదని బలవంతరావు ఆశ్చర్యపోయాడు. అందుకు మా నాన్న, నీవు బాబాను పిచ్చివారని సందేహించావు, అందుకే అలా జరిగింది, నేనలా సందేహించలేదు అని చెప్పాడు. అప్పటి నుండి మా నాన్న ఏడాదికి రెండేళ్లకు ఒకసారి బాబాను దర్శించేవాడు. బాబాపై భక్తి శ్రద్ధలు పెరగనారంభించిన తర్వాత తరచుగా వారిని దర్శించుకునేందుకు వెళ్ళేవాడు. మా నాన్న సంగమనేరు గౌరవ మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు కలెక్టర్ పిఏగా పనిచేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్ను కలిశాడు. చందోర్కర్ కూడా సాయిబాబాను ఆరాధించేవాడు. వారిరువురు బాబాను గురించి మాట్లాడుకునేవారు. చాందోర్కర్ మసీదును పునరుద్ధరించడానికి చందాలు వసూలు చేసినప్పుడు మా నాన్న కూడా తమకు చేతనైనంత చందా ఇవ్వడమే కాక మసీదు పునర్నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించాడు. బాబా పనివాళ్లను మసీదు మరమ్మత్తు పనులను చేయనిచ్చేవారు కాదు. ఆ పనులకు అడ్డుపడి చేసిన పనులు తారుమారు చేస్తూ ఉండేవారు.
అందువలన చాలా కాలం పునాదులు కూడా వేయలేకపోయారు. అందువల్ల బాబా చావడిలో నిద్రిస్తున్నప్పుడు మా నాన్న రాత్రుల్లో త్వరితగతిన పనులు చేయించేవాడు. బాబాకు మా నాన్నపై ఎంతో నమ్మకం ఉంది. అందుకే 1916, 18 సంవత్సరాలలో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు బాబా ఆయనను షరాబుగా చేశారు. బాబా తమకు వచ్చిన డబ్బును మా నాన్నకి ఇచ్చేవారు. ఇది చూసి మా నాన్నకు బాబా డబ్బు దానంగా ఇస్తున్నారని మాధవరావు కూడా పొరపడ్డారు. మా నాన్నకి ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మాకు భూముల ద్వారా వచ్చే సంవత్సర ఆదాయం 500 రూపాయల వరకు ఉండేది. మా నాన్న అవసరాలకు సరిపడే డబ్బు నేను పంపుతూ ఉండేవాడిని. అంతేకాకుండా మా నాన్న ఫకీరు డబ్బు ఎవరి చెంత నిలవదు అని తరచుగా బాబా చెప్పే మాటలు జీర్ణించుకొని ఉన్నవాడు. ఎవరైనా ఫకీరు డబ్బు తింటే ఎప్పటికైనా చివరి పైసా వరకు కక్కవలసి ఉంటుంది. ఇటువంటి డబ్బు కానుకల కంటే శ్రేష్టమైన మా ప్రాపంచిక పారమార్థిక ఉన్నతినే మా నాన్న బాబా నుండి కోరుకొని వాటిని పొందాడు. కనుక బాబా డబ్బులు బాబా ఖర్చులకి ఉపయోగించేవాడు. బాబా స్వయంగా మా నాన్నను పిలిచి భక్తులకు ప్రసాదం పంచడానికి బర్ఫీ తెప్పించమనో, దునిలోనికి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించమనో ఆదేశిస్తూ ఉండేవారు. మా నాన్నను మేము కాకా అని పిలిచేవాళ్ళం. గ్రామస్తులు కూడా అలాగే పిలిచేవారు. దాంతో బాబా కూడా కాకా అని పిలిచేవారు. బాబా ద్వారా మా నాన్న ఆధ్యాత్మిక లబ్ధిని పొందారన్న దానికి నిదర్శనంగా ఈ క్రింది విషయం చెప్పగలను. మా నాన్న సంస్కృతంలో భాగవతాన్ని, ఇతర గ్రంథాలను పారాయణ చేయాలనుకున్నాడు. మా నాన్నకు సంస్కృతం రానందున చదవలేకపోయాడు. ఒకసారి బాబా ఆయనతో, బాబా నువ్వు ఎందుకు పారాయణ చేయవు నిమోన్కర్? బాబా నాకు సంస్కృతం రాదు బాబా. అయినా పర్వాలేదు, ప్రారంభించు. ఈ మసీదు తల్లి నీకు తప్పక సంస్కృతం నేర్పిస్తుంది. క్రమంగా నువ్వే నేర్చుకుంటావు. బాబా మాటల మీద నమ్మకంతో మా నాన్న శ్రీమద్ భాగవతం, దాని వ్యాఖ్యానం సంస్కృతంలో చదవడం మొదలుపెట్టాడు. అర్థం కాకపోయినా చదవడం కొనసాగించాడు. క్రమేణా మా నాన్నకు సంస్కృతం అర్థం కాసాగింది. అంతేకాదు, బాబా ఆదేశం మేరకు భగవద్గీత, జ్ఞానేశ్వరి కూడా పారాయణ చేయగలిగాడు. అవన్నీ అర్థం చేసుకోగలిగాడు. నిత్యం సంస్కృత అధ్యయనం చేసే గొప్ప పండితులైన కాకాసాహెబ్ దీక్షిత్, జోగు మొదలైన వారి సందేహాలను మా నాన్న నివృత్తి చేసేవాడు. బాబా అనుగ్రహం వల్లనే మా నాన్న ఇంత చక్కగా అర్థం చేసుకోగలిగాడని వాళ్ళందరూ అన్నారు. కానీ బాబా ఒకసారి మా నాన్నతో, కాకా మనం ఎందుకు ఇతరులకు విశదపరచాలి? అలా చేయడం వలన క్రమేణా మనలో అహం పెరుగుతుంది అని చెప్పి ఇతరులకు వివరించడాన్ని ఆపేయమన్నారు. పూనాలో మా నాన్న నాతో గడిపిన చివరి 2 నెలల్లో ఆయన బాబా ద్వారా పొందిన కొద్దిపాటి ఆధ్యాత్మిక శక్తితోనే ఇతరుల కష్టాలను నివారించాడు. మా నాన్న పొందిన ప్రాపంచిక ఉన్నతి ద్వారా ఆయన ప్రజలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యుల అందరిపై కూడా సాయి కృప అపారంగా వర్షిస్తూ ఉండేది. మా నాన్న నా చిన్నతనం నుండి నన్ను బాబా దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. బాబా నన్ను సోమియా అని ముద్దుగా పిలుస్తూ ఎంతో ప్రేమ అభిమానాలతో చూసేవారు. బాబాకు నాపై ఉన్న ప్రేమ ఎటువంటిదో తెలియజేసే మరో సంఘటన మా నాన్న నాకు చెప్పాడు. ఇది నేను ఉద్యోగంలో చేరక మునుపు జరిగింది. బాబా మసీదులో కూర్చొని ఒక గుడ్డ సంచిలోని కొన్ని నాణ్యాలను బయటికి తీసి ఒక్కొక్క నాణ్యాన్ని చేతిలోనికి తీసుకొని వేళ్లతో రుద్దుతూ కాకాచా, సోమ్యాచా అంటూ ఉండేవారు. దీన్ని బట్టి బాబా నన్ను తరచుగా తలుచుకునేవారని, అది నాకెంతో మంచిదని మా నాన్న చెప్పాడు. 1912లో నేను కోపర్గాం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. సిడి నా అధికార పరిధిలోనే ఉండేది. నేను ప్రతి నెల జీతం తీసుకున్న వెంటనే 2 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బాబాకు పంపేవాడిని. అలా చేయమని మా నాన్న నన్ను ఆజ్ఞాపించాడు. బహుశా ఇది వారి మృక్కై ఉండవచ్చు. ఇలా పంపడం మా నాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు, అంటే 1920 వరకు కొనసాగించాను. నేను కోపరగాంలో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నతో కలిసి బాబాను దర్శించాను. బాబా నన్ను 10 రూపాయల దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. అప్పుడు బాబా దక్షిణ అడగడంలో నాకు ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. 6 నెలల తర్వాత బాబా నన్ను దక్షిణ అడిగిన ఆ రోజు నుండి నా జీతం 10 రూపాయలు పెంచినట్లు ఉత్తర్వులు వచ్చాయి. తర్వాత 1912లో నాకు కోపరగాం నుండి పూనాకు బదిలీ అయ్యింది. బాబా మా యోగక్షేమాలకు బాధ్యత వహించి ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మా నాన్న జీవితంలో చివరి 3 సంవత్సరాలలో
చివరి 3 సంవత్సరాలలో బాబా ఆయనను కాపాడిన వైనం ముఖ్యమైనది. 1916లో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు సహాయంగా ఉండేందుకు మా అమ్మా నాన్నలను రమ్మని కబురు పెట్టాను. వాళ్ళు నిమోన్ నుండి పూనాకు బయలుదేరారు. అప్పుడు బాబా త్వరలోనే సమాధి చెందబోతున్నారనే వదంతులు వ్యాపించాయి. అందువల్ల మొదట వాళ్ళు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పుడు బాబా వాళ్ళను అక్కడే ఉంచేశారు. వాళ్ళను పూనా వెళ్ళడానికి గాని తిరిగి నిమ్మోన్ వెళ్ళడానికి గాని అనుమతించలేదు. వారు ఎందుకలా అనుమతి నిరాకరించారో మా నాన్నకు అర్థం కాలేదు. మాధవరావు మా నాన్న తరపున బాబాను అనుమతి కోరాడు. బాబా, నా మనుషులను చంపదలిచేవా ఏం? కాకా నీ అబ్బా సొమ్ము ఏమైనా తింటున్నాడా? మాధవరావు, అతని కోడలు గర్భవతి, ఆమెకు సహాయం కావాల్సి ఉంది. బాబా, అరే కాకా, నీవేమి ఆందోళన పడకు, భగవంతుడు సహాయం చేస్తాడు మా నాన్నను ఉద్దేశించి అన్నారు. ఇంకా నన్ను సమాధి చేసి వెళ్ళు అని బాబా మా నాన్నతో అన్నారు. మా నాన్నను షిరిడీలో నిలిపి వేసినప్పుడు వారు గుడ్డతో తమ చేతికి కట్టుకున్నారు. ఈ కట్టును 3 సంవత్సరాల వరకు విప్పకుండా ఉంచుకొని వారు సమాధి చెందడానికి 4 రోజుల ముందు మాత్రమే విప్పారు. బాబా సమాధి చెందిన 4 నెలల తర్వాత మా నాన్న మరణించాడు. ఆ విషయాన్ని ఆయన ముందే ఊహించి షిరిడీ విడిచి వెళ్తూ మాధవరావుకు చెప్పాడు. నా తల్లిదండ్రులు షిరిడీలో ఉన్నప్పుడు వారు ఎలాగైనా మా దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో మేము చివరి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోలేదు. అకస్మాత్తుగా ఒక రాత్రి నా భార్య తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పింది. వెంటనే నేను 10 గంటల సమయంలో టాంగా తెప్పించుకొని ఆమెను పూనా మున్సిపల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆమెను చూసుకోవలసిన నర్సు నాతో ప్రక్క గదిలో మాట్లాడుతూ ఉంది. సుమారు 11 గంటల సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. నా భార్య ఎవరు సహాయం లేకుండా సుఖంగా మగబిడ్డను ప్రసవించింది. ఇంచుమించు అదే సమయంలో షిరిడీలో బాబా మా నాన్నతో, ఒక స్త్రీ ఉంది, ఆమెను ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు, ఆమె సుఖంగా ఒక మగబిడ్డను ప్రసవించింది అన్నారు. ప్రసవమైన వెంటనే నా సోదరునితో బాబాకు అప్పుడు షిరిడీలో ఉన్న మా తల్లిదండ్రులకు మిఠాయిలు పంపాను. సాధారణంగా బిడ్డ పుట్టినప్పుడు ఆత్మీయులకు మిఠాయిలు పంచడం ఆనవాయితీ. వెంటనే పూనా బయలుదేరి వచ్చి ఇంట్లో తోడుగా ఉండమని మా తల్లిగారికి కబురు కూడా పెట్టాను. కానీ ఆమెను కూడా పూనా పంపడానికి బాబా అనుమతించలేదు. బిడ్డ పుట్టినప్పుడు బాబా అన్న మాటలను మా నాన్న నా సోదరునితో చెప్పాడు. అది 1916 భాద్రపదం. మా కుటుంబంపై బాబా రక్షణను తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. 1917 డిసెంబర్లో పూనాలో ప్లేగు వ్యాధి చెలరేగింది. నిమోన్లో నా సోదరుని భార్య ప్రసవించింది. 2-3 ఏళ్ల వయసున్న నా కుమారుడు గోపాల్ను తీసుకొని క్రిస్మస్ సెలవులలో నేను నిమోన్ బయలుదేరాను. దారిలో మేము షిరిడీలో ఆగి బాబాను దర్శించాము. బాబా నన్ను నిమోన్ వెళ్ళడానికి అనుమతిస్తూ బిడ్డను రక్షించుకో అంటూ ఊది ప్రసాదించారు. ఇది బాబా నా కుమారుడు గోపాల్కు ఇచ్చిన ఆశీర్వాదం అనుకొని వాడి నొసటిపై ఊది రాసి టాంగాలో నిమోన్ బయలుదేరాం. నేను నిమోన్ చేరేసరికి నా సోదరుని 12 రోజుల బిడ్డకు సృష్టి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఒళ్ళంతా చల్లబడిపోయింది. తల్లిదండ్రులు ఆశ వదులుకొని బిడ్డ మరణించిందనే అనుకున్నారు. బాబా షిరిడీలో చెప్పింది ఈ బిడ్డ గురించేనని, గోపాల్ గురించి కాదని నాకప్పుడు అర్థమైంది. బాబా ఇచ్చిన ఊది కోసం వెతికాను, కానీ అది ప్రయాణంలో ఎక్కడో పడిపోయింది. నేను ఆ బిడ్డను నా ఒడిలోనికి తీసుకొని కాపాడమని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. 15 నిమిషాలలో బిడ్డ కోలుకునింది. క్రమేణా ఆరోగ్యం చేకూరింది. ఆ బిడ్డను దైవ దత్తంగా భావించి దత్త అని నామకరణ చేశారు. నేను షిరిడీ నుండి పూనా తిరిగి వెళ్దామనుకున్న సమయంలో పూనాలో ప్రబలి ఉన్న ప్లేగు ఇంకా తగ్గలేదు. కానీ నాకు సెలవులు లేకపోవడంతో నేను 3/1/1917లో తిరిగి డ్యూటీలో చేరవలసి ఉంది. కానీ బాబా నాకు అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేరు. మా నాన్న బాబా చేతిలో ఊది పెట్టి నన్ను ఆశీర్వదించి పంపమని ఒత్తిడి తెచ్చాడు. మేము జనవరి 3వ తారీఖున పూనా చేరేసరికి మా ఇంటి యజమానికి ప్లేగు సోకి మంచంలో ఉన్నాడు. 4వ తారీఖున నా భార్యకు కూడా ప్లేగు సోకింది. నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము. బాబా నా భార్య
భార్యనే కాక మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు. వారి కృప వలన నా భార్య కోలుకుంది, కానీ ఆమె కంటిచూపు పోయింది. మేము ఊరు వదిలి ఆరోగ్య శిబిరానికి తరలి వెళ్ళడం మంచిదనిపించి ఆ విషయం బాబా ముందుంచాము. వారు ఇల్లు ఎందుకు విడిచిపెట్టడం అని అనుమతించలేదు. మేము వారి ఆదేశాన్ని పాటించి క్షేమంగా ఉన్నాము. నా భార్యకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా మా నాన్నను పూనా రమ్మని అభ్యర్థించాము. మా నాన్న బాబాను అనుమతి కోరాడు. ఈసారి కూడా నన్ను సమాధి చేసి తర్వాతే వెళ్ళు అన్నారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు 1917 మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. బహుశా అది ప్లేగ్ కానీ టైఫాయిడ్ కానీ అయి ఉండవచ్చు. మా నాన్నను రమ్మని తిరిగి జాబు రాశాను. కానీ బాబా అప్పుడు కూడా మా నాన్నకు అనుమతి ఇవ్వలేదు. కానీ బాబా మా నాన్నతో, ఎందుకు ఆందోళన పడతావు, నీ సొమ్మయ్య త్వరలోనే కోలుకొని మనల్ని చూడడానికి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. నా జ్వరం 21 రోజుల దాకా తగ్గలేదు. ఆ సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోగలిగాను. తరువాత క్రమేణా కోలుకున్నాను. నేను నా ఆరోగ్యం మెరుగుపడటానికి 2-3 నెలలు సెలవు పెట్టి నా కుటుంబంతో ముందు బేలాపూర్ వెళ్ళాను. అక్కడ నాకు భక్తి మార్గాన్ని చూపి మంత్రోపదేశం చేసిన గురువు విద్యానంద స్వామి సమాధి ఉంది. ఆ సమాధి చెంత కొన్ని రోజులు గడిపాను. అయినా నా ఆరోగ్యంలో పెద్దగా మార్పేమీ రాలేదు. చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడికి మా అమ్మ వచ్చి మమ్మల్ని షిరిడీ తీసుకువెళ్ళింది. అప్పుడు బాబా నాకు ప్రతిదినం కొంత కిచిడీ పెట్టమని ఆదేశించారు. మా అమ్మ అలాగే చేసింది. నేను షిరిడీలో 1 నెల రోజులు గడిపిన తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నేను వారి వద్ద ఉన్నాను. అప్పుడు బాబాకు అనారోగ్యంగా ఉంది. భక్తులందరూ ఆదుర్దాగా ఉన్నారు. నేను తిరిగి వెళ్లేందుకు సెలవు కోరితే బాబా అనుమతిచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ నాకు పని ఉన్నందువల్ల నేను పునా వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజుల తర్వాత మా నాన్న షిరిడీ నుండి నిమోన్కు వెళ్ళి అక్కడ నుండి అహ్మద్నగర్ వెళ్ళాడు. అప్పుడు నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. మా నాన్నకు కబురు పెట్టాను. నా కోరిక మేరకు పూనా వచ్చారు. అప్పటి నుండి మరణించే వరకు 2 నెలలు నా దగ్గరే ఉన్నారు. ఆ చివరి రోజుల్లో నిరంతరం బాబా ధ్యాసలోనే గడిపేవారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ సాయిబాబాగా చూసేవారు. మా నాన్న మొదటి నుండి రామభక్తుడు. నిజానికి బాబాకు రామునికి తేడా లేదు. మా నాన్న శ్రీరామ్ అని పలికి తన తుది శ్వాస విడిచారు. బాబా శ్రీలై ఉండగా వారికి 4 రోజులు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఒకసారి మా నాన్న సాక్ష్యం చెప్పడానికి అహ్మద్నగర్ వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండవలసి వచ్చింది. మా నాన్న తాను బాబాకు చేసే సేవలకు అంతరాయం కలగకుండా ఆయన బదులు నన్ను షిరిడీలో ఉంచారు. కానీ ఒక తేడా ఉంది. మా నాన్న వృద్ధుడు కాబట్టి కూర్చునే సేవ చేసేవాడు. నేను యువకుడిని కాబట్టి నిలబడి సేవ చేసేవాడిని. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. రోజంతా బాబాకు అందుబాటులో ఉంటూ వారి ఆజ్ఞలు పాటిస్తూ వారు విశ్రమించే వరకు వారి పనులన్నీ చేయడం చిన్న విషయమే కాదు. ఆ రోజుల్లో బాబా నాకు ఒక దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. ఒకసారి నేను మసీదులో ఉన్నాను. బాబా తమ గద్దపై కూర్చుని ఉన్నారు. షామా మెట్ల దగ్గర కూర్చుని ఉన్నాడు. అప్పుడు బాబా నాకు మారుతిగా సాక్షాత్కరించారు. అకస్మాత్తుగా బాబా శరీరం మాయమై అక్కడ మారుతి రూపం దర్శనమైంది. ఆ రూపానికి తోక ఉన్నదో లేదో మాత్రం నేను గమనించలేదు. నేను మాధవరావుతో, అదిగో చూడండి బాబా మారుతిగా దర్శనమిస్తున్నారు అన్నాను. నిస్సందేహంగా బాబా రామభక్తులే. చావడి ఉత్సవం అప్పుడు బాబా మారుతి ఆలయం ఎదురుగా నిలబడి ఏదో ఉచ్చరిస్తూ 15-20 సార్లు తమ చేతిని మారుతి వైపు చూపేవారు. నేను బాబా సమక్షంలో ఉన్నప్పుడు నా స్వాభావికమైన ప్రాపంచిక ఆలోచనలు మాయమై సరికొత్త ఆలోచనలు కలిగేవి. దీర్ఘకాలంలో మా నాన్న బాబా సన్నిధిలో గడిపినందువల్ల ఆయన సమర్థత, స్వభావం ఎంతో పరిణితి చెందాయి. బాబాతో మా నాన్నకు ఉన్నంత సాన్నిధ్యం నాకు లేదు. 1918 నవంబర్లో మా నాన్న అహ్మద్నగర్లో ఉండగా నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. నేను అది అపెండిసైటిస్ అనుకున్నాను. దాంతో నా ఉత్తరం అందుకని మా నాన్న పూనా వచ్చి నాతో ఉన్నారు. ఆయన నాకు ఊది రాశారు. ఆ మరుసటి రోజు నుండి నొప్పి మాయమైంది.
నా సోదరుడు నాతో ఉన్నాడు. అతనికి క్షయరోగి లక్షణాలు కనిపించాయి. మా నాన్న అతనికి బాబా ఊది తీర్థము ఇచ్చాడు. అతను కోలుకున్నాడు. నా సోదరుని కుమారుడైన దత్తునికి తలంతా దురదలొచ్చాయి. ఇది కూడా మా నాన్న ఊది ఇవ్వడంతో నయమైంది. మా నాన్న ఆచార వ్యవహారాలలో ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా ఉండేవాడు. బాబా మా నాన్న ఆచారాన్ని గౌరవించి అందుకు విరుద్ధమైన ఏ ప్రసాదాన్ని ఆయనకి ఇచ్చేవారు కాదు. బాబాకు ఒక పాదంలో ముత్యము, రెండో పాదంలో ధనస్సు, మత్స్యము రెండో పాదంలో ధనస్సు గుర్తులు స్పష్టంగా ఉండడం నేను చూశాను. ఇలాంటి గుర్తులు గొప్ప మహాత్ములకు మాత్రమే ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబు. మాధవరావు దేశపాండే, శ్యామ, మార్చి 9వ తేదీ 1938, దీక్షిత్వాడ, షిరిడి. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ, వయస్సు సుమారు 80 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. ఉపాసిని బాబా మొదట షిరిడి వచ్చినప్పుడు దీక్షిత్వాడలో బస చేసేవాడు. ఆయన అప్పటికి అనారోగ్యంతోనే ఉన్నాడు. నేను చనిపోయాను అని నిద్రలో కలవరిస్తూ ఉండేవాడు. తనకు సహాయపడవలసిందిగా బాబాను అర్థించమని నన్ను కోరాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళి ఉపాసనీ శాస్త్రి మరణభయంతో ఉన్నాడని చెప్పాను. అప్పుడు బాబా, ఈ జాగా మరణించేందుకు కాదు, అంటే షిరిడి తరించేందుకే ఉంది, మరణ్కుహై తరణ్కుహై ఏ జాగా అన్నారు. ఉపాసనీని అందరిలాగే నేను ఒక గూఢాచారిగా భావించాను. కానీ తాను గూఢాచారిని కానని ఆయన నాకు భరోసా ఇచ్చాడు. మొదట ఉపాసని వచ్చినప్పుడు బాబా ఆయన్ను షిరిడీలోనే ఉండమన్నారు, లేదా 8 రోజులకల్లా తిరిగి రమ్మన్నారు. కానీ ఉపాసని దానికి అంగీకరించలేదు. ధూళే షిరిడీకి చాలా దూరంలో ఉందంటూ మరేవో కారణాలు చెప్పాడు. చివరికి ఆయన దీక్షిత్వాడాలో 2 సంవత్సరాలు 3 నెలలు నివసించాడు. ఆయన రెండోసారి షిరిడీ వచ్చిన 15 రోజుల తర్వాత బాబా ఆయన్ను ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాల పాటు ఉండమన్నారు. 4 సంవత్సరాల తర్వాత ఖండోబా అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. వాడాలోని క్రింద అంతస్తులో జిఎస్ కపడ్డే చేసే పారాయణ కార్యక్రమంలో ఉపాసిని శాస్త్రి తదితరులు పాల్గొనేవారు. ఉపాసిని శాస్త్రి ఖండోబా ఆలయంలో నివసించేటప్పుడు రాత్రిళ్ళు వాడాలోని పై అంతస్తులో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడిపేవాడు. బాబా నాకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడని చెప్పారు. కానీ వయస్సులో నాకన్నా పెద్దవాడిగా కనిపించేవారు. అది ఈ జన్మకు సంబంధించింది అయి ఉండదు. పూర్వ జన్మలలో వారితో నాకున్న అనుబంధాన్ని గురించి బాబా, నేను ఈ గత జన్మలో ఒకే వీధిలో నివసించేవాళ్ళం అన్నారు. నీవు నేను గత జన్మలో ఒకే వీధిలో నివసించేవాళ్ళం అన్నారు. 3 సంవత్సరాల పాప శాంతి కిరవణ్కర్ బావిలో పడినప్పుడు బాబా ఆ పాపకు దెబ్బ తగలనీయకుండా పట్టుకున్నారు. బాబా అనుగ్రహం వల్ల ఆ పాప రక్షించబడింది. ఆమె బాబా సోదరిగా చెప్పుకునేది. ఈ సంఘటన 1915 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఆ పాప తండ్రి బాబా కిరవండీకర్, ఇప్పుడు ఆయన చనిపోయినాడు, షిరిడీలోనే వసించేవాడు. ఆ పాప బావిలో పడినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, బూటి మొదలైన భక్తులు కూడా షిరిడీలో ఉన్నారు. అప్పుడు ఆమెకు వివాహమై తన భర్త మన్మాడ్కు 30 మైళ్ళ దూరంలో ఉన్న మాలేగాంలో నివసిస్తూ ఉండేది. మా కుటుంబం నిమోన్కు చెందింది. నేను పుట్టింది కూడా అక్కడే. నాకు 2 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు. నేను పెరిగింది, చదివింది ఇక్కడే. నేను షిరిడీలో ఉన్న పాఠశాలలో సహాయ ఉపాధ్యక్షునిగా పనిచేసేవాడిని. నాతో పాటు లక్ష్మణ్ మాస్టరు అని మరో ఉపాధ్యాయుడు కూడా పనిచేసేవాడు. నానారత్న పార్కియా మా హెడ్ మాస్టరు. మా స్కూలు శ్యామకర్ణ గుర్రం కోసం నిర్మించిన గుర్రపుశాలలో ఉన్న చోట ఉండేది. స్కూల్ గోడకున్న కిటికీ నుండి ప్రక్కనే ఉన్న మసీద్ కనిపించేది. ప్రజలందరూ పిచ్చి ఫకీరుగా భావించే బాబాను నేను ఆ కిటికీ గుండా అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. అప్పుడు నాకు వారిపై గౌరవభావం ఉండేది కాదు. నేను రాత్రిళ్ళు స్కూల్లో నిద్రిస్తున్నప్పుడు బాబా ఇంగ్లీషు, హిందీ మొదలైన భాషల్లో మాట్లాడుతుండడం వినిపించేది. ఆ సమయంలో మసీదులో ఉన్నది బాబా ఒక్కరే. అప్పుడు అందరూ అనుకుంటున్నట్లు బాబా పిచ్చివాడు కాదని, అద్భుత శక్తులు గల మహాత్ములని నాకు నమ్మకం కలగసాగింది. నేను షిరిడీలో ఉపాధ్యాయునిగా 5-6 సంవత్సరాలు పనిచేసిన తరువాత నాకు మరో ప్రాంతానికి బదిలీ అయింది. అప్పుడు నా స్థానంలో గణు మాస్టర్ నియమింపబడ్డాడు. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత అప్పుడప్పుడు బాబాను దర్శించేవాడిని. తరువాత 5-6 నెలలకు బాబా దైవమన్న నమ్మకం కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు
సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి. చిదంబర కేశవ్ గాడ్గిల్ అను భక్తుడు పూనాకు చెందిన భీమశంకర ఆలయంలో నివసిస్తున్న సాధువును దర్శించాడు. ఆ సాధువు గాడ్గిల్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళమని ఆదేశించాడు. వారి ఆదేశం మేరకు అతను షిరిడీ వచ్చాడు. అప్పుడు నేను స్కూల్లోనే పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక గొప్ప సాధువు ఉన్నారట కదా, ఎక్కడున్నారు అని నన్ను అడిగాడు. నేను షిరిడీలో అలాంటి వారు ఎవరూ లేరని చెప్పి మసీదు వైపు చూపిస్తూ, ఇక్కడ ఉన్నది ఈ పిచ్చి ఫకీరే అని బదులిచ్చాను. గాడ్గిల్తో పాటు వామన్ అను గ్రామాధికారి, సీతారాం పట్వర్ధన్ అను విద్యాధికారి, టాంగా నడిపే అతను కూడా వచ్చారు. గాడ్గిల్తో పాటు మేమందరం మసీదుకు వెళ్ళాము. మేము మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆవేశంగా అరుస్తూ తెట్ల వర్షం కురిపించారు. మెట్లు ఎక్కనివ్వలేదు. నేనొక ముస్లిం ఫకీరును, వెళ్ళి ఆ భీమశంకర ఆలయంలో ఉన్న సాధువు కాళ్లపై పడు అన్నారు. బాబా తిట్టినప్పటికీ ఆ మాటలు గాడ్గిల్లో నమ్మకాన్ని, ఆనందాన్ని కలుగజేశాయి. బాబా పిచ్చివాడు కాదని, వారొక జ్ఞాని అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి షిరిడీకి తరచుగా వచ్చి బాబాను దర్శించసాగాడు. బాబాకు ప్రగాఢ భక్తుడయ్యాడు. ఆనందస్వామి, ఆనందనాథ్ వారి అసలు పేరు కాదు. 1878 ప్రాంతాల్లో సమాధి చెందిన అక్కల్కోట మహారాజ్ భక్తుడు. ఆయన ఏవలాకు 6 మైళ్ళ దూరంలో ఉన్న సవర్గాం అను గ్రామంలో ఒక మఠాన్ని స్థాపించి నివసించేవారు. ఆ స్వామి కేవలం కోపీనం మాత్రమే ధరించేవారు. వారు సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులు. నేను, నందారాం మార్వాడి మరికొంతమంది 1885లో వారిని మఠంలో దర్శించినప్పుడు వారి వయస్సు 95 సంవత్సరాలు. మా తిరుగు ప్రయాణంలో మాతో పాటు ఆయన కూడా షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించారు. ఆయన, సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ స్వామి తిరిగి వచ్చి సాయిబాబా పేడకుప్పపై ఉన్న వజ్రం లాంటివారు అని బాబా గురించి తమ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరాల వయసున్న బాలా చోప్దార్కు అప్పుడు 7 సంవత్సరాలు. గంగీగీర్ మహారాజ్ షిరిడీ వచ్చి హోమం, నామసప్తాహం నిర్వహించాడు. నామసప్తాహం చివర్లో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఒక్కసారి మాత్రమే జరిగిన ఆ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆనందస్వామి సాయిబాబాను దర్శించిన చాలా కాలానికి జరిగింది. గంగీగీర్ మహారాజ్ కూడా సాయిబాబాను దర్శించి బాబా ఎంతో గొప్పవారన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. బాబా చేసిన ఒక వింత కొనుగోలు విషయం చెప్పి తీరాలి. ఒక వ్యక్తి వద్ద చాలా మేకలున్నాయి. ఒక్కొక్క మేక ఖరీదు సుమారు 4 రూపాయలు ఉంటుంది. బాబా అతని వద్ద నుండి 2 మేకలను 32 రూపాయలకు కొన్నారు. ఈ విషయం తెలిసి నేను, తాత్యా బాబా వద్దకెళ్ళి మేకల కొనుగోలు విషయంలో బాబా మోసపోయారని, ఒక్కొక్క మేక ఖరీదు 4 రూపాయల కన్నా ఎక్కువ చేయదని చెప్పాము. అప్పుడు బాబా బజారు నుండి 1.5 రూపాయలకు పప్పులు తెప్పించి వాటికి పెట్టారు. ఆ తర్వాత తాము ఎందుకలా చేశారో బాబా వివరించారు. ఆ 2 మేకలు వారి వంక దీనంగా చూశాయని, వాటిని తాము గుర్తుపట్టాయని చెప్పారు. ఆ మేకలు గత జన్మలో స్త్రీలని, వారిరువురు తమను సేవించుకునేవారని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ తీవ్రంగా మాట్లాడుకుంటూ చివరికి ఒకరికొకరు చంపుకున్నారు. వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారని చెప్పారు. ఆ తరువాత బాబా ఆ మేకలను తిరిగి వాటి యజమానికే ఇచ్చేశారు. బాబా కాలంలో రోహిల్లాలు చాలా మంది వచ్చేవారు. వారిలో పిష్య ఒకడు. నీమ్గాంలో బాబాసాహెబ్ డేంగ్లే అను అతని తమ్ముడు నానాసాహెబ్ డేంగ్లే అను భూస్వాములు ఉండేవారు. వారు ప్రభుత్వాధికారులు కాకపోయినా వారికి ప్రభుత్వాధికారుల్లో మంచి పరపతి ఉండేది. నేను స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ డేంగ్లే బాబా వద్దకు వచ్చాడు. నానాసాహెబ్ నిమోట్కర్ నాకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడు. అతను షిరిడీలో బాబాను సేవిస్తూ చాలా కాలం నివసించాడు.
ఒకసారి పూనాలోనున్న అతని కొడుకు కోడలకు ప్లేగ్ సోకింది. నిమోట్కర్ అతని భార్య పూనా వెళ్ళడానికి బాబాను అనుమతి కోరారు. కానీ బాబా అనుమతించలేదు. నిమోట్కర్ భార్య దుఃఖించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ కుమారుడు 15 రోజుల్లో ఇక్కడికి వస్తాడు అని ఓదార్చారు. బాబా చెప్పినట్టుగా వారిద్దరికీ ప్లేగు వ్యాధి నయమైంది. ఆమె కుమారుడు 15 రోజుల్లో షిరిడీ వచ్చాడు. ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుముఖము నుండి బాబా రక్షించారు. సమర్థ రామదాసు కూడా మరణగండం నుండి తమ భక్తుని విడిపించారు. ఒక భక్తుడు మృత్యుముఖములో ఉన్నప్పుడు రామదాసు ఆ భక్తుని తమ చెంతనే కూర్చుని గట్టిగా తమ పాదాలను పట్టుకుని ఉండమని ఆదేశించారు. ఆ భక్తుడు అట్లాగే రామదాసు పాదాలు పట్టుకుని వదలలేదు. మృత్యు సమయమును దాటిపోయింది. మృత్యువు ఆ భక్తుని చెంతకు రాకుండా రామదాసు ఆపి కాపాడారు. నానావళి చనిపోయిన నాటికి 70 సంవత్సరాల వృద్ధుడు. బాబా నానావళిని ప్రోత్సహిస్తూ కులల్ప లగా దియా కిలే తేరే పాహెస్ ఐ మేరే కో దగా నై దేనా మై దగా నహి దొంగ అన్నారు. అతను యశ్వంతరావుకు నాసిక్కు చెందిన దేవ్ మమలాతదారు గురుబంధువు. నానావళి గొప్ప విరాగి, సాక్షాత్కారం పొందినవాడు. అతను పంది పెంటను తినేవాడు. తేళ్లను, కప్పలను, బెండకులను, ఎలుకలను ఉదరను నోటిలో వేసుకునేవాడు. ఒకసారి బాబాపై వెలుకను ఉమ్మాడు కూడా. అతడు జంధ్యం వేసుకునేవాడు కాదు. బాబా మహాసమాధి చెందిన రోజు నేను వెళ్ళిపోతాను అని చెప్పి కొద్ది రోజులకే అతడు మరణించాడు. సెప్టెంబర్ 26వ తేదీ 1936 శ్రీ కొలంబాలో ఉరప్పు డివి సంభారే, వయసు 57 సంవత్సరాల గౌడే సారంతరావు. బాబా సమాధిలో సిలుము పీలుస్తున్న తమ దగ్గర కూర్చుని ఉన్న భక్తులకు ఇస్తున్నారు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంగా మెట్టు దగ్గర కూర్చుని ఉన్నాను. నాకు బీడీలు తాగే అలవాటు ఉంది. నాకు ఒకసారి సిలుము పీల్చాలన్న కోరిక కలిగింది. ఈ ఆలోచన వచ్చినదే తడుగా, బాబా, అరే అబ్బాయి ఇలా రా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, నా దగ్గరికి వచ్చి సిలుము పీల్చు, అరే పోరా, ఇకేడేయే లాబే కసాల్ బసాలా జవాళి హే సిలుమ్ గే అని పిలిచి సిలుము చేతికిచ్చారు. నేను వారితో కలిసి సిలుము పీల్చాను. నా కోరిక తెలుసుకుని నాకు సిలుము ఇచ్చినందుకు వారి సర్వజ్ఞతకు, కరుణకు నేను ఎంతో ఆనందించాను. పొగ పీల్చే అలవాటేగాక నాకు హానికరమైన తాగుడు అలవాటు కూడా ఉంది. 1/2/1917వ తేదీన నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా నా ఛాతీపైన కూర్చుని, ఒరే ఏం చేస్తున్నావు, పోరా కార్యే కో అంటూ గద్దిస్తూ నా ఛాతీపై ఒత్తిడి పెంచి నేను తాగుడు మానేస్తానని చెప్పేదాకా ఛాతీపై నుండి లేవలేదు. మరుసటి రోజు నుండి తాగుడును పూర్తిగా మానివేశాను. నాకు 15/2/1917వ తేదీన ఒక కఠిన పరీక్ష ఎదురైంది. మా ఆఫీస్ మేనేజరు వారి పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా ఒక ఇందు ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించాడు. మా మేనేజరు గ్లాసులో విస్కీ సోడా పోసిచ్చి తాగమని నన్ను ఒత్తిడి చేశాడు. అటువంటి వాతావరణంలో బాబా ప్రస్తావన తీసుకుని రావడం ఇష్టం లేక డాక్టరు నన్ను మద్యం మానేయమన్నాడని చెప్పాను. కానీ మా మేనేజరు ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా తాగమని బలవంతం పెట్టాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. మేనేజరు కరెంటు ఎందుకు పోయిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. చీకట్లో నా పక్కనే కూర్చున్న అతను ఆ గ్లాసులో విస్కీ తాగేశాడు. మేనేజరు వచ్చి తన కోరిక మేరకు నేను తాగానని భావించి సంతృప్తి చెందాడు. బాబా దక్షిణ అడగడంలో ఒక నీతి దాగి ఉండేది. అది మనలోనే ద్వంద్వాలు, పలుకులు, గుణము, దురాశ, మొక్కులు తీర్చకుండా ఎగరవేయటం మొదలైన వాటిని నశింపజేసేది. పై సంఘటన జరిగిన కొన్ని నెలల తరువాత నేను ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాబా భక్తులందరినీ దక్షిణ అడిగారు. కానీ నన్ను మాత్రం అడగలేదు. నేను నా దురలవాటులను మార్చుకునేందుకు ప్రతిఫలంగా బాబా దక్షిణ విషయంలో
నాకు మినహాయింపు ఇచ్చారని అనుకున్నాను. వాడాకు వెళ్ళిన తరువాత భక్తులతో బాబా నన్ను మాత్రం దక్షిణ అడగపోవడం గురించి దం దంబాలు పలికాను. వెంటనే నన్ను మసీదుకి రమ్మన్నట్లు బాబా నుండి ఆదేశం రావడంతో నేను వెళ్ళాను. నన్ను బాబా ₹2 దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బొంబాయిలోనే ముంగభత్తుకు చెందిన ముద్రాలయం యజమాని కూడా బాబాను దర్శించేందుకు ఈ షిరిడీ వచ్చాడు. అతని వద్ద ₹18 కొంత చిల్లరి ఉంది. అతను ఆ డబ్బంతా దాసమని నాకు ఇచ్చాడు. ఎందుకంటే బాబా తనను దక్షిణ అడిగినప్పుడు తన దగ్గర డబ్బు లేదని చెప్పి తప్పించుకోవచ్చని అతని ఉద్దేశం. నేను బాబాకు ₹2 దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను మసీదులో ఉన్నాడు. బాబా అతనిని కూడా ₹2 దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బేమీ లేదని చెప్పబోయేలోగా నన్ను చూపించి ఇతని దగ్గర తీసుకో ఇవ్వు అన్నారు. తను పన్నీరు తీసుకుని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निचरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका,
मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
సాయి